ఇన్ని సంవత్సరాలుగా నువ్వు నాకు చేస్తున్న సహాయానికి ధన్యుణ్ణి అమ్మా. నా గురించి నిజం చెప్పడానికి వచ్చి కాలచక్రం దొరుకుతుందని తెలియగానే ఇప్పుడు కాలచక్రం తీసుకోవడానికి ఎత్తేస్తావా? అవును, నీకన్నా నాకు కాలచక్రమే ముఖ్యం. అది చేజిక్కించుకునే ఎత్తుతోనే రాజశేఖర్ని వెంటనే కాలచక్రాన్ని తీసుకురమ్మని చెప్పాను. ఇంకా సేపట్లో కాలచక్రంతో రాజశేఖర్ వస్తాడు. నిన్న అతను చూస్తే నువ్వు నందినివని తెలుస్తుంది, కాలచక్రము నాకు దక్కుతుంది. అంతవరకు నేను నిన్ను వదిలిపెట్టను. దొరికిపోతావన్న భయం కొంచెం కూడా లేకుండా ఎందుకలా నవ్వుతున్నావు? నేను ధైర్యానికి కూతురుగా పుట్టాను. భయం అంటే ఏంటో నాకు తెలీదు. ఏంటి చూస్తున్నావు? మూర్తి నిన్ను బయట పడేయడానికి కారణం నువ్వు చేసుకున్న అదృష్టం అనుకుంటున్నావా? అది నీ అదృష్టం కాదు, అది నేను వేసిన తంత్రం. నిన్ను ఎవరి మూలంగా అయినా బయటికి విసిరేస్తే నువ్వు రాజశేఖర్ దగ్గర రహస్యంగా ఉన్న కాలచక్రాన్ని బయటికి తప్పిస్తావని నేను మూర్తిని టెన్షన్ పెట్టి నిన్ను తొట్టిలో నుంచి బయటికి పడేసేలా చేశాను. ఎత్తు వేసింది నువ్వు కాదు, నేను. చేయించడం నీ సామర్థ్యం కాదు, నా సామర్థ్యం. గంగా, లవ్ ఫిషల్ని తొట్లో వదులుతానని చెప్పావు, మరెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? చేపని కాస్త మంచి చెడు చూసి నీళ్ళలో వదలాలి, తర్వాత వదులుదాం, సరేనా? ఎప్పుడు వదులుతావో అప్పుడు చెప్పు, వస్తాను. ఈ లవ్ ఫిషెస్ ని మూర్తి ప్రేమ పెరగడానికి తీసుకొచ్చాడు. దీంతోటే మనం కాలచక్రాన్ని చేజిక్కించుకోవాలి. నేను అనుకున్నట్టే కాలచక్రం రాబోతుంది భైరవి. రాజశేఖర్ కాలచక్రాన్ని తీసుకొచ్చే సమయంలో నువ్వుంటే సమస్య. నిన్ను ఎప్పట్లాగే చాపలాగా మార్చేస్తాను. అన్నయ్య, అరుణ్, మూర్తి, మంజు, అందరూ త్వరగా రండి. అన్నయ్య, అన్నయ్య ఏమైంది? ఏమైంది అన్నయ్య? అన్నయ్య ఏమైంది? అరుణ్, గంగా, అందరూ త్వరగా రండి. అన్నయ్య, అన్నయ్యకి హార్ట్ అటాక్ వచ్చినట్టుగా ఉంది. త్వరగా డాక్టర్ ని పిలవండి. ఏమైంది? బావకి హార్ట్ అటాక్ వచ్చింది. నేను వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేస్తాను.